నమస్కారం ACT9 న్యూస్కు స్వాగతం. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా 6వ తరగతి విద్యార్థి అనిరుద్ మృతి చెందాడు. మరో విద్యార్థి మోక్షిత్ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. మరో విద్యార్థి హేమంత్ మేట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 8 గంటలకు ఈ పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి కాదు ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక బాబు సీరియస్గా ఉన్నాడని ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల బాబు అని చెప్పేసి ఆ బాబుకి కనుక్కుంటే హాస్పిటల్లో ఇప్పుడు ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినారు. గత 2 వారాల్లో ఇక్కడ ఆల్రెడీ ఇది 4వ ఇన్సిడెంట్. అంతకుముందు ఒక 2 వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది. ఇద్దరిని సీరియస్ ఉంటే అప్పుడు నిమ్స్లో అడ్మిట్ చేసి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ 2 వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినప్పుడు ఇంకొక బాబుని కూడా కడుపు నొప్పి అని చెప్పి నిజామాబాద్ తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఆ బాబుని కూడా బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు. మేము అక్కడి నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాఫ్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు. అన్నిటికంటే బాధాకరమైన విషయం అది. ఇవాళ చాలా ఇక్కడున్న యాజమాన్యానికి స్టాఫ్కి మొన్న వచ్చి వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడ చూసిపోయినాము, మాట్లాడడం జరిగింది. కానీ ఇవాళ బాధాకరం ఏంటంటే 2వ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరూ అదే అజాగ్రత్త, కనీసం సమాచారం లేదు. వాళ్ళకి ఏం జరిగిందో పిల్లలు కూడా తెలియని సమాచారం కూడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడ యాజమాన్యం ఉంది, ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ పిల్లల్లాగా భావించి ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కనీసం ఇప్పుడన్నా నిద్ర లేవండి, మొద్దు నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరే జాగ్రత్త చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అట్లానే తప్పకుండా ఆ పిల్లలకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.